స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా. మరి గడిచిన కాలమంతా ప్రభు తన దయగల రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరి ఈ సంవత్సరము జనవరి మొదలుకొని మే నెలంతా కూడా దేవుడు కాచి కాబడి జూన్ నెల మొదట పునరుద్ధరణలో ప్రభు మనల్ని నడిపించారు. ఈ దినాన్ని ఎంతమంది పిల్లరా చూడలేకున్నారు. ఎండు దెబ్బ వడదెబ్బ ఎంతమంది కాలుగతుల్లో కలిసిపోయారు. అంటే మనకెందుకో సమయం దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. లేదా మనము దేవుని దగ్గర ఎంతో సరి చేసుకోవాల్సినటువంటి సమయము దేవుడు కొంత సమయాన్ని మనకి ఇచ్చాడు. జరుగుతున్న పరిణామాలను బట్టి లేదా మరి ఈ మబ్బులు ఉరుకుతున్నాయి, మేఘాలు పడుతున్నాయి, 4 చినుకులు పడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. పగలు ఎండ భయంకరంగా ఉన్నట్లేదా. స్తోత్రం. నేను మొన్న శుక్రవారం అనుకుంటా మనుకూరు వెళ్ళాను ఇల్లు గృహప్రవేశానికి. వెళ్ళేటప్పుడు చల్లగానే ఉంది. స్తోత్రం. అక్కడ 12:30కి 11:00 ముగిచ్చేసాను. ఆ ఓపెనింగ్ కూడా ఇచ్చేస్తాను. స్తోత్రం. 1 గంట అయినా భోజనాలు రాలా. షుగర్ పేషెంట్ ఉన్నాం కదా మరి లేదా మరి మా చిన్న కోళ్ళకేమో నేల ఉంటుంది, మళ్ళీ అటు వెళ్ళాలి. వాళ్ళు పాపం ఉన్నారు కానీ భోజనం ఇంకప్పటికి రాలా. ఎప్పటికి వస్తుందో తెలియదని హడావుడిగా ఇంటికి వచ్చేసేలేక ఏం లేదన్నమాట. నాయన నిప్పుల్లో కూర్చున్నంత అయిపోయింది నా పని. గబగబా ఇంటికి వచ్చి అమ్మగారు నీళ్ళు బకెట్లో పట్టి పక్కన పెట్టింది. మధ్యాహ్నం చల్లగా అయిపోతాయి నీళ్ళు. అవి పోసుకొని ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ గోలపూడి వెళ్ళాం. ఎంతైనా దేవుని కృప. స్తోత్రం. ప్రార్థన చేయండి. కారు ఇంకా సరే అవ్వలేదు, కొంచెం ఇంకా పని ఉంది లేదా. లోపలన్నీ ఎలుకలు వైర్లు కొట్టేసినాయి. ప్రార్థన చేయండి. మన మధ్యలో రాంబాబు గారు దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. స్తోత్రం. దేవుని వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికి నా వందనాలు. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 31వ అధ్యాయము 15వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశంలోనున్నవి. చాలండి. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అంటే ప్రతి ఒక్కరి కాలాలు, ప్రతి ఒక్కరి స్థితి గతి, ప్రతి ఒక్కరి యొక్క సమయము దేవుని వశములో ఉన్నవి. మరి మనకి ఇష్టం వచ్చినట్లు మనం చేయడానికి వీలు లేదు. దేవుడు ఇందాక అయ్యగారు చెప్పిన విధంగా సమయము మనకి దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మనం మారాలని. మరి సమయము చాలా తక్కువగా ఉంది. దినములు చెడ్డవి కనుక ఏమన్నాడు దేవుడు? సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? టీవీలు చూస్తున్నామా? సినిమాలు వెళ్తున్నామా? సీరియళ్ళు చూస్తున్నామా? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటున్నామా? ఏం చేస్తున్నాం? మన సమయాన్ని ఏ విధంగా గడుపుతున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైనది. మరి దేవుడు ఎంతో మందికి ఈ సమయాన్ని ఇవ్వలేదు. మరి మనకే ఎందుకు ఇచ్చాడు? ఆయనకి మన మీద ఉన్న ప్రేమ. ఒక్కొక్క క్షణం అనేది ఎంతో విలువైనది. 10వ తరగతి రాసే ఒక విద్యార్థి
పరీక్ష 9:30 అన్నప్పుడు 10ంటికి అన్నప్పుడు అతడు 10:30కు వెళితే అతన్ని రానీయుడు. ఎందుకని? ఆ సమయం యొక్క విలువ అంత ముఖ్యమైనది. మరి అంతకన్నా ముఖ్యమైన సమయము దేవుడు మనకి మారు మనసు, మనము ఆయన వైపు తిరుగుతామని మనకి ఎన్నో సంవత్సరాలుగా సమయాన్ని ఇస్తూనే ఉన్నాడు. మరి మనం మారు మనసు పొందుతున్నామా? దేవుని వైపు తిరుగుతున్నామా? దేవుని మాటలు వింటున్నామా? వినడం లేదు. ఎందుకని? దేవుడు నాతో మాట్లాడినప్పుడు చూద్దాంలే, దేవుడు వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాగా, నాకు ఆరోగ్యం బాగానే ఉందిగా, నాకేం అవ్వలేదు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, సంతోషంగా ఉన్నాను అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మన కాలగతులన్నీ కూడా, మన సమయము, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఒక్క క్షణం ఆపితే మరి మన పరిస్థితి ఏమిటి? ఒక వ్యక్తి దేవుని వైపు మారదాము, బాప్తిసం పొందుదాము, దేవునిలోకి మారదామని అనుకుంటున్నాడంట. అయితే పాస్టర్ గారు చెప్తున్నారయ్యా, నీవు ఎంత తొందరగా మారితే అంత మంచిది. దేవునిలోకి నువ్వు ఖచ్చితంగా రావాలి, దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, బాప్తిసం పొందాలి అని చెప్పి అయ్యగారు చెప్తూనే ఉన్నాడు. అయితే అతను వయసులో ఉన్నాడు కాబట్టి రేపు వెళదాంలే, ఎల్లుండి వెళదాంలే అని సమయాన్ని అలాగే వేస్ట్ చేస్తున్నాడు. అయితే పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా సరే అతను చూద్దాం అనుకుంటున్నాడు. అయితే ఒకసారి అతను అనుకున్నాడు, సరే పాస్టర్ గారు చెప్తున్నాడుగా, మరి బాప్తిసం తీసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాడు. అయితే తను అనుకుంటున్నాడు, ఈరోజు తీసుకుందాంలే, రేపు తీసుకుందాం అని అనుకుంటున్నాడు. ఒకరోజు బండి మీద వెళ్తున్నాడు, అతను లారీ గుద్దేసి యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. మరి దేవుడు తన సేవకుని ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించాడు, నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని వైపు తిరగాలని. మరి అతను దేవుని వైపు తిరిగాడా? తిరగలేదు. అతని సమయం అంతవరకు మాత్రమే ఉన్నది. ఆ సమయంలో మారితే అతను ఖచ్చితంగా దేవుని వద్దకు వెళ్ళేవాడు. కానీ ఆ సమయం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధా చేయకూడదు. ఎంతో గొప్పవారు, ధనికులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు సమయం ఇవ్వలేదు. ఎంతోమంది, మీరు ఒకసారి కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయి హాస్పిటల్ బెడ్ల మీద ఉంటున్నారు. ఎందుకు? దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని సరిగా పాటించలేదు. నీకైనా నాకైనా దేవుడు కొంత సమయం మాత్రమే ఇస్తాడు. ఏమవదులే, మనకు నచ్చినట్లు మనం ఉందాంలే, తర్వాత చూద్దాంలే, మన వయసు ఇంకా చిన్నగానే ఉందిలే, తర్వాత మారదాంలే అని అనుకుంటే మరి దేవుడు ఏ సమయము ఆయన ఎవరికి ఎంత ఇచ్చాడనేది ఎవరికి కూడా తెలియదు. దావీదు గారు కూడా అంటారు ఏమని, నా దినములు లెక్కించుట నాకు నేర్పు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఎందుకని? మరి మనం ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, ఎన్ని నెలలు బ్రతకాలో, ఎన్ని రోజులు బ్రతకాలో మనకైతే తెలియదు. అది దేవుని వశంలో ఉన్నాయి. మనం దేవుని అడగాలి, ప్రభువా మరి నేను ఎంతకాలం బతుకుతాను, నా పరిస్థితి ఏంటి అని ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు కూడా అడగాలి. అడిగితే దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు చెప్తాడు. మనం చేయవలసిన ప్రతి ఒక్క పని కూడా దేవుడు మనతో చేపిస్తాడు. ఆ తర్వాత ఆయన ఇష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు తీసుకెళ్తాడు. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలోకి చేరగలం. లేదు, నా ఇష్టం, చాలా టైం ఉంది, చాలా సమయం ఉంది, నాకేమవుదని ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటే ఆయన సమయం మనకు తెలియదు. ఏ రోజు వస్తాడో రెప్పపాటున వస్తాడు. రెప్పపాటున ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగాలని నేను ఖచ్చితంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 29:11 ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 29:11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. చాలండి, చూశారుగా? దేవుడు ప్రతి ఒక్క సమయంలో ఏ రోజున మనకి ఏమి కావాలి, ఈ రోజు ఏమి కావాలి, రేపు ఏమి కావాలి, ప్రతి ఒక్కటి కూడా దేవుడు మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు.
మన గురించి ఆయన ఆలోచిస్తూ మనకు కావాల్సిన ప్రతి ఒక్కరు ఏ రోజుకి ఏది కావాలేదో ఆయనకు తెలుసు. మరి ఆయన తెలిసినప్పుడు, మన స్థితిగతులు ఆయనకు తెలిసినప్పుడు, మన ఆయుష్ ఎంతకాలం ఉందో ఆయనకు తెలిసినప్పుడు, మరి ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు మనం సృష్టించాడు. మనం ఏ టైంలో ఏం చేస్తామనేది దేవుడికి తెలుసు. మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తే అది దేవునికి నచ్చదు. ఎందుకంటే దేవుడు ఆయన కోసం మనం సృష్టించుకున్నాడు, కానీ మన కోసం దేవుణ్ణి మనం సృష్టించుకోలేదు. ఆయన మన కోసం ప్రాణం అర్పించాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని సృష్టించాడు, మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగాలి. సరే, చివరిసారిగా ఒకసారి చూడండి, ఒక వాక్యం చదువుతాను. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చదవండి. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములు గాను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. చాలండి, చూసారా? దేవుడు ఎంతో ఓర్పు. ఒక సంవత్సరము 1000 దినాలు ఒక రోజులో ఉంటాయంట. ఒక రోజు 1000 దినాలుగా దేవుని దృష్టిలో ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఎంతో ఓర్పు గలవాడు కనుక మన ఇష్టం వచ్చినట్లు మనం చేయాలని కాదు. ఆయన సహనం, ఓర్పు ఎంతో ఉంది కాబట్టి మన పట్ల ఆయన సహనవంతుడుగా ఉన్నాడు. అలా ఉన్నాడని మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తే కనుక ఆయన రాకడ త్వరలో ఉంది. ఆ రోజున ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు, తప్పించుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయన మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే కనుక ఏదో రోజున మన గతి అనేది ఏమవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, ఒక్కొక్క సమయంలో ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేస్తున్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే ఆ సమయాన్ని సాతానికి అనుకూలంగా మార్చుకుంటాడు. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని ఎవరు కూడా వృధా చేయకూడదు. వృధా చేయకుండా ఎంత సమయం అయినా సరే, ఎన్ని క్షణాలైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకొని దేవుని వైపు నడుచుకొని, ఇది దేవుడిచ్చిన సమయం, ఈ రోజు ఈ క్షణం నాకు దేవుడిచ్చాడు కాబట్టి ఈ సమయాన్ని నేను ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దేవుడి వైపు ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని గురించి ఆలోచించి దేవుని విషయం గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని యొక్క మార్గం గురించి మనం వెతకాలి. అలా వెతికినప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉంటాడు, మనల్ని దీవిస్తాడు, మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడైన దేవుడు నీవేనయ్యా నాయన. గొప్ప దేవుడు ప్రభా, ఈ క్షణం ప్రభా, ఈ రోజు ప్రభా, ఈ సమయం ప్రభా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప చేతనే ప్రభా. ప్రభా, ఈరోజు ఎంతో మంది గొప్పవారు, ధనికులు ప్రభా నాయన, వారి భూమి మీద లేరు ప్రభా. ఎంతో మంది ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, ఎంతో మంది ప్రభా రోగాలతో ఉన్నారు ప్రభా. కానీ నీ చిత్త ప్రకారం నీ ఉచితమైన ప్రేమ చేత ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యంగా ఉంచినందుకు వందనం ప్రభా. నాయన, సమయాన్ని వృధా చేయకుండా ప్రభా నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. నీ చిత్తానుసారం మేము తెలుసుకొని, మీ చిత్తం ఏమిటో మేము తెలుసుకొని దాని ప్రకారం మేము జరిగించే భాగ్యం దయచేయండి ప్రభా. నాయన, ఈ రోజు రేపు ఒక పట్టణం వెళ్ళి ఆ పట్టణంలో ప్రభా మేమేదో సంపాదిద్దామని, ఏదో చేద్దామని వెళ్ళినప్పుడు నాయన అది మా చిత్తం జరగదు ప్రభా, నీ చిత్తమే జరుగుతుంది ప్రభా. నాయన, నీవు ఏ విధమైన ఆలోచనలు మా పట్ల కలిగి ఉన్నావో అది మాత్రమే జరుగుతుంది ప్రభా. మేము ఏదైతే ఆలోచిస్తామో అది నిజంగా జరగదు ప్రభా. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకొని మా హృదయాన్ని మా పాప క్షమించడానికి ఉన్నాను ప్రభా. నాయన, ఒక చిన్న వాక్యం ప్రత్యేకమైన క్షమించండి నాయన. వాక్యం చెబుతుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన, మీ యొక్క సేవకుడు వాక్యం చెబుతుండగా నాయన మీ యొక్క వాక్య ప్రకారం మేము నడుచుకునే భాగ్యాన్ని తెచ్చేయండి ప్రభా. నాయన, మీ వాక్యము ఎంతో గొప్పదైంది ప్రభా. నాయన, మీ వాక్యాన్ని మా హృదయం ఉంచుకొని మీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని త్వరలో నామంలో
స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మనము ఇప్పటి వరకు ఎవరి వైపు తిరగాలి? స్తోత్రం. స్తోత్రం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదువు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రాసులో నుండి కూషులో నుండి ఎలాములో నుండి షినారులో నుండి హమతులో నుండి సముద్ర ద్వీపముల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచెను. ఈ వాక్యము దేవుడు మన ఇంట్లో దీవించుగాక. స్తోత్రం. ఇలా ఇక్కడ ఇశ్రాయేల్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు ఏదైతే కోల్పోయారో దాని విషయమై ప్రవర్తన యెషయా వారి ఎడల దేవుడు కృప చూపాలని ఆలోచన చేశాడు. స్తోత్రం. అంటే ఇక్కడ పూర్వము నీ స్థితిని నేను బాగు చేసేదను అంటున్నాడు. హల్లెలూయా. పూర్వము నీ స్థితి ఎట్లాగుందో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో దాన్ని నేను బాగు చేస్తాను అని అంటున్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గంలో సరైన విధానంలో వారు నడిచిన వారే అయినా కూడా దేవుడు వాళ్ళు ఏం చేస్తానంటున్నాడు? మీరు చూడండి, వారిని విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యను చాపెను. స్తోత్ర. దేవుడంట మన స్థితిగతులను బాగు చేయుటకు తన హస్తాన్ని చాపించాడంట. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన వైపు మనము తిరగనంలో వారమై ఉన్నాం. మన స్థితిగతులన్నీ ప్రభువుకు తెలుసు. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్లుగా కాలుగతులు ఎవరి విషయంలో ఉన్నాయి? ఆయన విషయంలో ఉన్నాయి. మన స్థితిని బాగు చేయాలని దేవుడంట తన చెయ్యిని చాపాడు. స్తోత్రం చెప్తాం. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14-15 వచనాలు. 14-15 వచనాలు. మరియు శ్రమనందుచున్న నా జనులు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పించెదను. పాడైన పట్టణములను కట్టుకొని వారు కాపరముందురు. స్తోత్రం. ద్రాక్ష తోటలు వాటి రసమును త్రాగుదురు. వేసి వాటి పట్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. అంటే దేవుడంట ఇశ్రాయేలు ప్రజలను బాగు చేసి స్థిరమైనటువంటి పట్టణాన్ని వాళ్ళు కడతాడంట. హల్లెలూయా. అక్కడ అదే అంటున్నాడు కదా, చదువమ్మా. నేను వారికిచ్చిన దేశములో నుండి వారిక పెరికి వేయబడరని దేవుడనే యెహోవా
దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. వారిక ఏమవరంట? పెరికి వేయబడరు. మరియు శ్రమ నొందిన నా జనులు ఇశ్రాయేలు నేను చెరలో నుండి రప్పించుదును, పాడైన పట్టణమును మరలా కట్టి వారు కాపరముందురు, ద్రాక్ష తోటలో నాటి వాటి యొక్క రసమును త్రాగుదురు. మునుపటి త్రాగుదురు, అన్నములను వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమును నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారిని ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం. మన స్థితి ఏదైనప్పుడు కూడాను దేవుడు అంటే తన చేయి చాపి బాగు చేస్తానంటున్నాడు. ఎప్పుడు బాగు చేస్తాడు? ఒక మనిషి బాగుపడాలంటే దేవుని వైపు తిరగాలి. ఒక పేదవాడంట తన కట్టుకున్న లుంగి సరిగ్గా లేదు, తను వేసుకున్న షర్టు సరిగ్గా లేదు, కండవ కూడా సరిగ్గా లేదు. ఒక దినాన అతడు ఏం చేస్తున్నాడంటే ఒక మార్గమున, అది ఒక పంట కాలువ కట్ట, ఆ పంట కాలువ కట్టన నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు రోడ్డుకు వచ్చి టీ తాగెళ్తా ఉంటాడంట. టీ తాగెళ్తా ఉన్నప్పుడు అతని స్థితి బాగు చేయలేని రాజుగారు తను చూసాడంట. రాజుగారు తనని చూసేమనుకున్నాడంటే, ఇదిగో తన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని నేను బాగు చేస్తాను అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవకులు అన్నాడంట, అయ్యా బహుకాలం నుండి వాడు అట్టాగా ఉన్నాడు, వాడు బాగుపడేవాడు కాదు. స్తోత్రం. వాడు బాగుపడే లక్షణాలు వారికి లేవు అని పక్కనున్న సేవకులు చెప్తా ఉన్నప్పుడు రాజుగారు మాత్రం వింటలేదంట. వాడు నేను బాగు చేస్తాను, చూస్తూ ఉండండి అని రాజుగారు ఇంట్లో ఉన్నటువంటి వెండి బంగారాలు, విలువైనటువంటి వస్తువులు ఒక గుడ్డలో కట్టి, ఈ మనిషి అట్నుంచి వచ్చేటప్పుడు టీ తాగి వెళ్ళేటప్పుడు అంట ఆ రోడ్డు మీద పడేస్తే ఈ పనికి మళ్ళీ ఆలోచన ఎట్లా ఉందంటే, రోజు నేను నడిచే దారిని ఏదంట, రోజు నేను నడిచే దారి ఎక్కడ ఏ గుంటలు ఉన్నాయో ఎక్కడ ఏముందో నాకు తెలుసు, రోజు మామూలుగా వెళ్తాను, ఈ రోజు కళ్ళు మూసుకొని నడుద్దాం అనుకున్నాడంట. లేదుగా స్తోత్రం. అయితే పిల్లరా, వీడికి వచ్చిన ఆలోచన దరిద్రాన్ని అనుభవించడానికే మేమున్న తనాలు వెళ్ళాం. తనాల నుంచి వస్తూ ఉన్నప్పుడు షార్ట్ కట్లో నుంచి తీసుకొస్తే పాస్టర్ గారు ఈ దారిని నీకు తెలుసా అన్నాడు. ఓరు నాయన, నేను చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాను అన్న. స్తోత్రం. చిన్నప్పటి నుంచి విజయవాడ నుంచి తనాన్ని సైకిల్ వేసుకెళ్ళా, తెలుసా మీకు? మా అమ్మ మా నాన్న చెప్పకుండా వెళ్ళారని అద్దె సైకిల్ వేసుకొని తనాలు వెళ్ళా నా కోసం. అలేలుగా. ఇంకా అట్లాగే మా నాన్న చెప్పబెట్టకుండా ఊరు వెళ్ళారు, మా బాబాయ్ వెళ్ళారు, మా పిన్ని వాళ్ళ దగ్గరికి. అసలు చెప్పకుండా వెళ్ళటం ఏంటి అని చెప్పిన ఇంకా పెళ్లి కాలేదు. స్తోత్రం. అది సైకిలే అంటే సైకిల్ అంటే అంత సరదా అనమాట. అలాగే పిల్లరా, మరి అనిలపాడు మార్గం ఎక్కడ మెలుకుందో ఎక్కడ కొంటలోనో నాకు తెలుసు. అట్లని కళ్ళు మూసుకొని బండి చూడలేను అనుకో, మూతిపల్లి రావుతాయి. అవునా కదా? ఏమండి? కనుక ఇప్పుడు దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క మార్గాలలో మనము సరైన విధానంలో నడుచుకోవాలి. దేవుడు ప్రియులరా బాగు చేసేవాడే, ఆశీర్వదించేవాడే కానీ శపించేవాడు కాదు.
వారి యొక్క పూర్వపు స్థితిని బాగు చేయాలి. బహుకాలము నుండి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. వారిని బాగు చేయాలనుకున్నటువంటి రాజుగారు అంట, ఆయన ఈ పేదోను బాగు చేద్దామని ఆలోచన కలిగి రాజుగారి దగ్గర ఉన్న వెండి బంగారాలన్నీ కూడా దారిలో పడేస్తే ఈడంట కండవా మేదేసుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాడంట, మూటను దాటేసుకొని. అప్పుడు అంటున్నారంట, సేవకులయ్యా మీకు చెప్పాం కదా, వీడు బాగుపడి రకంగా. స్తోత్రం. వీడు మరి 38 ఏళ్ళ నుండి కోనేరు దగ్గర పడి ఉన్నాడు. పూర్వ స్థితి అంటే అప్పటికి యేసు ప్రభు ముందా, ఈ కోనేరు దగ్గర ఉన్నవాడు ముందా? అంటే యేసు ప్రభుకి అప్పుడు సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి చెప్పాలి. ఆయన భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. 31 అనుకుందాం, లేదా 32 అనుకుందాం. అంటే బహుకాలం నుండి ఉన్న వాడిని బాగు చేయాలనుకున్నాడంట. స్తోత్రం చెబుదామా పిల్లలు? చూడండి, బహుకాలం నుండి తన స్థితిని బాగు చేయాలనుకుని వెళ్తే నువ్వు బల్లెవుల్లా ఉన్నావయా? బాగుపడతాను కాబట్టి దేనికి వస్తారు ఇక్కడికి? ఏమండే షుగరు బీపీ మొత్తం ఒక్కసారి రేజ్ అయినాయి. రాంబాబు గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాము? అంతేనా? అయ్యాక నేను వెళ్ళనయ్యా, పొద్దాకు బీపీ షుగర్ ఎక్కువ అయిపోతుంది, ఇక్కడే మనసు వేసుకొని పడుకుంటాను బాబా, రోజు నన్ను టెస్ట్ చేస్తా ఉన్నా అన్నాను అనుకో. అసలు అది మర్యాదేనా? ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని వస్తారు, అక్కడే ఉందామంటారా? ఈడైతే 38 సంవత్సరాలు వాడి జీవితానికి పరుపు ఉంది, దిన్ను ఉంది, అన్నీ ఉన్నాయంట. తినే కంచం ఉంది, తాగే గిన్నె, ఆ చెమ్ము ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు దేని ముట్లేదా అక్కడ స్థిరపడ్డాడు. అంటే దరిద్రానికి అలవాటు పడ్డాడు, శాపకరమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. తన జీవితాన్ని బాగు చేయాలనుకున్న యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి, నువ్వు స్వస్థత పొందాలని కోరుకుంటున్నావు అంటే బలువులాగా ఉన్నావు, ఎవరు బాగు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాగుపడుతుంది కాకపోతే 38 సంవత్సరాలు నేను ఇక్కడ ఎందుకుంటాను ఉన్నాడుగా. అప్పుడు అన్నాడంట, ఒరా అని నీళ్ళు గదిలినప్పుడు నువ్వు దోహం ఎవరిని కూడా పిలిచాయా నన్ను నీటిలో కూడా అయ్యిందని అడగవు, కాబట్టి నేను చెప్తున్నాను నీ పరుపెత్తుకున్నాడు అన్నాడంట. స్తోత్రం. నీ పరుపెత్తుకొని నడు. ఎప్పుడైతే పిల్లలు ఆయన మాట విన్నాడో, ఆయనకు లోబడ్డాడో, విని వెంటనే సాగులు చెప్పకుండా నువ్వు సాగులు చెప్పాడు. అయ్యా నాకంటే ముందు వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయ్యా, అట్ట ఇట్ట అన్నాడు. దేవుడు మరలా మాట్లాడినప్పుడు లోబడ్డాడు. నీకు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా లోబడవే? ఎన్నిసార్లు మాట్లాడినా వాక్యానుసారం మన జీవితం మనలో లేదు. ఇలాగ మన పూర్వకాలం స్థితి బాగుపడింది. ఏ విధమైన పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని నడిపిస్తాడు అని ఆలోచన చేయాలి. దేవుని సన్నిధానంలో మనము దేవుని కృప కలిగి నడుచుకునే వారిమై ఉండాలి. ఈ కోనేరు దగ్గర ఉన్న వారిని బాగు చేశాడు దేవుడు. బాగు చేసిన తర్వాత ప్రభు అన్నాడంట, అబ్బాయి నీ పరుపెత్తుకొని వెళ్ళమన్నాను కానీ పరుపు సంకలో పట్టుకొని వెళ్ళలేదురా అన్నాడంట. అన్నాడు, పరుపు సంకలో పెట్టుకొని వెళ్ళమల్లా శుభ్రంగా మడత పెట్టి పరుపుని ఇట్ట సంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడంట. ప్రభు చూసి, రాయి పరుపు ఆడకు ఎత్తుకెళ్తున్నా, మళ్ళీ ఆడ కూర్చోటక్కరా అన్నాడంట. అయ్యా 38 సంవత్సరాలు ఇది దీనికి నాకు జీవితం ఉంది, మరి అదే కదరా నీ జీవితాన్ని పాడు చేసింది. మరలా నువ్వు పూర్వకాల స్థితిలోకి వెళ్తావంటావేంటి? నేను బాగు చేశాను కదా, ఆ పరుపుని తగలబెట్టు అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? నీ ప్రాచీన స్వభావాన్ని తగలబెట్టు, నవీన స్వభావాన్ని ధరింపజేసుకుంటే నీ పూర్వపు స్థితిని ప్రభు బాగు చేస్తాడు. ఎంతకాలం ఉన్నా అక్కడే ఉంటాం కానీ లేవం. స్తోత్రం చెబుతామా? ఎంతకాలం ఉన్నా ప్రభు మాటకు లోబడం, బాగుపోవడం. ఈ కోనేరు దగ్గర ఉన్నవాడంట ఎప్పుడైతే పిల్లరా లోబడ్డాడో విని వెంటనే ఏం చేశాడంట? బాగుపడ్డాడు, పరుపును తగలబెట్టాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట ప్రభు. వాళ్ళ ఊరు వెళ్ళాడు, ఇల్లు తెలియదు పాపం, ఊరు తెలుసుకున్నాడు.
ఊరు తెలుసుకున్న వరే బాబులారా, పనలోని నేను కోనేరు దగ్గర బాగు చేసుకుని 38 సంవత్సరాల శాపను అనుభవించాడు, వాడు ఎక్కడున్నాడు రా అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? ఎక్కడున్నాడు అని అంటే, అయ్యా ఆ పైన మందిరంలో, చిన్నగోగులో ఆ పైన మందిరం ఉంది, ఆ మందిరంలో ఉన్నాడయ్యా, పైకి వెళ్ళటం మేము చూసామన్నాడంట. సరే ప్రభు వెళ్ళాడు, వెళ్ళి అన్నాడు, ఎరా బాగున్నావా, కాలు చేతులు బాగున్నాయా, నీ కలిగిన వ్యాధి పోయిందా అని అడగల. ఏమన్నాడు? గాయ్ నీ పూర్వపు స్థితి నేను బాగు చేశాను, వినాల్సిన మాటలు విన్నావు, బాగుపడ్డావు, ఇక మరలా నీవు చెప్పాలి. ఏనాడా? హల్లెలూయా. నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు అని ప్రభు చెప్తున్నాడట. వెంటనే పిల్లరా తను అంటాడు, ఇంక నేను ఎందుకు వెళ్తానయ్యా, ఎవరున్నారు నాకు, నిండు విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. హల్లెలూయా. నిన్ను విడిచి ఇంక నేను వెళ్ళలేను ప్రభువా, ఎందుకంటే శాపములో నా బ్రతుకుని చేయి చాపి బాగు చేశావు, ఇంక నేను ఎక్కడికి వెళ్తాను, నేను వెళ్ళను. కీడులో ఉన్న నన్ను తప్పించి నీ మహిమార్థమైనటువంటి జీవితం నాకు ఇచ్చావు, ఏ తెగులు నాకు సమీపించక, ఏ కీడైన రాక నా ఎడలా నీ కృప చూపే, నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా. స్తోత్రం చెబుదామా? ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించుదను అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. హల్లెలూయా. చూడండి, అనుదినం అంట ఆయన అనుగ్రహము ఆయుష్కాలాన్ని. ప్రభు వెళ్ళకపోతే ఇది బతుకేమైపోయేదో, ప్రభు చేయి చాకపోతే శాపలోనే చచ్చేవాడు అనుకుంటా. స్తోత్ర. వెంటనే ప్రభు వెళ్ళాడు, చేయి చాపాడు, తన బ్రతుకుని స్థిరపరిచాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఆమోస్ గ్రంథం, ఏమంటున్నాడు? నాటిన తోటలో వారు దాని ఫలాలు అనుభవిస్తారు, ఇక వారిని నేను చెప్పాలి, వారిని నేను ఇక పిల్లలు ఏమంటున్నాడు? వారు దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారిని ఇక పెరికివేయును. హల్లెలూయా. ఏం చేయాలంట? పెరికివేయుడు నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, యేసయ్యా నీవే నాకని. ఏనంట? ఇంకెట్ట బతకాలి? ఎట్ట బతకాలంట? ఏమంటే శాపము నుంచి విడిపించాడే, పాపం నుండి విడిపించాడే, మొదటి స్థితిని బాగు చేశాడే, చేయి చాపి శాపం నుంచి లాగాడే. ఇంకా అప్పుడు ఎలా బతకాలి? మనం పాటలు పాడతాం, నేను సాగిదా యేసునితో నా జీవిత కాలమంతా. అన్నీ సరిగ్గా సాగకపోతే సతికిలు పడతాం. సాగినంత కాలం బాగానే ఉంటుంది. ఎక్కడన్నా ఏదనుకో తేడా కొట్టింది అనుకో, స్తోత్రం చెప్తాం. మీరు అట్లా ఉండకూడదు. భయంకరమైన శాపం నుంచి దేవుడు నాడు విడిపించాడు. ఎప్పుడైనా సాక్ష్యం చెప్తాను పిల్లరా. ఇక్కడ చూస్తే ఆమోస్ గ్రంథంలో చక్కగా తన ప్రజలకు దేవుడు వాక్యాన్ని వివరిస్తున్నాడు. క్రీస్తుకు పూర్వం 538 సంవత్సరాల క్రితంలో చేయబడిన వాగ్దానం చూడండి ఒకసారి. రోమపత్రిక 15 అధ్యాయం,
రోమపత్రిక 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. మరియు యెషయా ఇలా చెప్పుచున్నాడు, యెషయిలో నుండి యెషయా నుండి వేరు చిగురు అనగా అన్ని జనులను ఏలుటకు లేచువాడు వచ్చెను, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకై దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను హల్లెలూయా చెప్దాం. ఆ మాట మన చదువున్న మూలవాక్యంలో 10వ వచనంలో ఉంటుంది. మన చదివే మూలవాక్యం యెషయా గ్రంథం 11:10 చదవండి ఒకసారి. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయను. స్తోత్రం చెప్తాం. ఆ వేరు చిగురు ఎవరయ్యా అంటే యెషయా యేసుక్రీస్తు వారే. ఆయనందు అనేకులు దీవించబడతారు. శపించబడిన వారిని ఆయన విడిపించుటకు, ఆయన చేయించాపుటకు లోకం మీదకి వచ్చాడు. అగ్నిలో కాలకుండా శ్రమలో నుండి విడిపించుటకు ఇశ్రాయేలు ప్రజల పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉన్నట్టు మన పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉన్నట్టు. స్తోత్రం. లోకసువార్త 5:12. లోకసువార్త 5:12 చదువుదాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. అతడు యేసును చూచి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతే చేయగలవని. చూడండి ఏమంటున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన అంటే తన భార్యకి ఇష్టం లేదు, తన పిల్లలకి ఇష్టం లేదు, తన ఇరు పొరుగు వారికి ఇష్టమో లేదు. వచ్చి ఏమంటున్నాడు, ప్రభువా నా వారికే నేనంటే పడట్లేదు, నాకున్న ఈ దీనస్థితి రోగాన్ని బట్టి కుష్ఠవ్యాధిని బట్టి నన్ను వేరుగా పెట్టారు, ఎవరు నన్ను పలకరించట్లేదు, నేను శపించబడినటువంటి బ్రతుకులో ఉన్నానయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభుని. ప్రభు పాదాల మీద ఉన్నప్పుడు రోగపోడు అన్నాడా ఏం చేశాడంట? చూడండి ఏమన్నాడు, చూడండి అక్కడ చూడండి. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన రెండో మారు తన ప్రజల వైపు చేయి చాపి వారి స్థితిలో బాగు చేయాలని ఇశ్రాయేలు వైపు రెండో మారు తన చేయి చాపాడు. ఇదిగో కుష్ఠ వ్యాధులు శాపములో ఉన్న వారికి చేయి చాపి నాకు ఇష్టమే. స్తోత్రం. పూర్వకాలము నీ స్థితి ఎలా ఉందో నేను బాగు చేస్తాను. ఇదివరకు ఎలా ఆరోగ్యంగా ఉన్నావో ఆ ఆరోగ్యం నీకు తిరిగిస్తాను. ఎప్పుడంటే ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడు, ప్రభు వైపు తిరిగినప్పుడు. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు, ఆయన పేరు భాషా గారు. ఆయన పేరు ఏలూరులో మంచి వర్కరు. సేవకులంటే పడదాం, క్రైస్తవులంటే పడదాం. పాస్టర్ గారు బండిదంటే చేయడు. అలాంటి ఆయనకి 100 మందిలో ఒకడికి వచ్చే రోగం వచ్చింది. ఎక్కడికెక్కడికో వెళ్ళాడు, ఏదేదో చేశాడు, ధనవంతో పాడు చేసుకున్నాడు, కానీ ఏమీ ఉపయోగమో లేదు. ఇట్లాగే ఒక స్తుతికూడుకు జరుగుతున్నప్పుడు అతనుకున్న రోగం ఏంటంటే తనలో ఉన్న శరీరంలో ఉన్న రక్తమంతగా ఈ రూపంలో బయటకు వచ్చింది. స్తోత్ర. అలాగా మనిషి చాలా బలహీనుడైపోయాడు. ఎన్నో వేల రూపాయలు, కోట్లు ఖర్చు పెట్టాడు, అప్పులు చేశాడు, ఆస్తులు అమ్ముకున్నాడు, ఏమి ఉపయోగమో లేదు. సరే ప్రభువా
నిజంగా నువ్వు దేవుడు అయితే నేను సేవకులు అనేవాడిని వాడిని ఎంతోమందిని దూషించాను, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నేను నీ ఎడల చూపినటువంటి క్రూరత్వాన్ని దయతో నన్ను క్షమించుకోవా అని మనసులో అనుకొని కానుక పడతా ఉన్నప్పుడు ఆ కానుక పెట్టిలో ₹2 బిల్ల వేసాడంట. ఏం చేశాడు? ₹2 బిల్ల వేసాడు. వేసి ఆ రాత్రి చక్కగా వెన్నెల్లో చల్లటి గాలికి పడుకున్నాడట. అర్ధరాత్రి 3 ఆ టైంలో 1కి వెళ్ళినప్పుడు తెల్లగా పాలులాగా మెరుస్తూ ఉంటే తనకేం అర్థం కాల. ఒక్కసారి భయపడ్డాడు. భయపడి తన ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిస్తే ఏంటిది అంటే, చేయి చాపి దేవుడు తనని ఎన్ని మార్లు చేయి చాపి నీ పూర్వస్థితిని దేవుడు బాగు చేశాడు, ఇంకా నువ్వు దేవుడికి లోబడవా, ఇంకా నువ్వు దేవుడికి దగ్గరికి రావా, ఇంకా నువ్వు వాక్యానుసరమైన బ్రతకలేవా? దేవుడు జూన్ నెల మొదటి పునరుత్థానంలో మనతో మాట్లాడుతున్నాడు. నీ మొదటి స్థితిని బాగు చేయటకు 2వ మారు నీ చేయి చాపుతున్నాను నీ పట్ల. ఇదిగో మరి ఎన్నో సంవత్సరాలుగా కుష్ఠవ్యాధితో బాధపడుతున్నవని చేయి చాపి కౌగిలించుకొని తన రోగమంతా కూడా హల్లెలూయా చెప్తా తన స్థితి బాగు చేశాడు. ఎంతగా బాగు చేశాడంటే ఎవరు ఊహించలేని పరిస్థితి. ఆయన రోగిని చూసి రోత పడలేదు, పాపిని చూసి పక్కకి పడలేదు. రోగిని చూచి ఇన్నాడు, రోత పడను లేదు, పాపిని చూచి ఇన్నాడు, పక్కకు తొలగలేదు. ఏదంటా హల్లెలూయా. కాబట్టి మన పూర్వకాలం స్థితిని బాగు చేసేవాడు మన యేసయ్య. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడాను ఆయన చేయి చాపినప్పుడు నువ్వు చూసేవనుకో, ఆయన కౌగిట్లో హత్తుకొని మన స్థితిని బాగు చేసేవాడు ఆయన. చూడండి, ఇంకా ఆఖరిగా సమూయేలు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఇది ఆఖరి వచనం, ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లూదియబారులో అమ్మేయేలు కుమారుడగు అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానును పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా అని అతను పిలిచినప్పుడు చిత్తము నీ దాసుడనైన నేను ఉన్నాను నేను. అందుకు దావీదు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి మీద అంతయు హల్లెలూయా అని మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదమని సెలవీయగా. పూర్వకాలం తన తాత దగ్గర ఏ స్థితి అయితే అతనుకుందో, ఈ దావీదు మహారాజు మరలా అదే స్థితిని ఇచ్చాడు. స్తోత్రం. అంటే పూర్వపు కాలము నీ స్థితిని మరలా నేను తిరిగి బాగు చేస్తాను. మాకీరింపులో ఉన్నాడు, పచ్చిక లేని స్థలములో ఉన్నాడు, శపించబడిన స్థలములో ఉన్న వాడిని దావీదు పిలిపించి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. స్తోత్రం. భయపడతాం. నీ యొక్క పూర్వకుడైన సౌలిక ఆస్తి భూమి ఎదుగు దానికి సంబంధించిన దస్తాయిలు తన ఆస్తిని తన చేతిలో పెట్టాడు. పెట్టి అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, సదాకాలము రాజు బల్ల దగ్గర పూట గతి లేనివన్నీ దేని బిడ్డలారా, ఈరోజు తింటే మరలా సాయంత్రం ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని దావీదు మహారాజు ఏం చేశాడంట, రాజుగారు తినే భోజనాన్ని, ఎంత కృప, తన పూర్వకాల స్థితిని మరలా దేవుడు బాగు చేశాడు.
ఎంత మంచివాడవయ్యా యేసయ్యా, ఎంచి చూచినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా. నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నన్ను చేసినావు అని ఇచ్చినావు, నన్ను చేసినావు అని ఇచ్చినావు. ఎన్ని చేసినా నిన్ను మరిచినా నన్ను విడవనంటివే, నన్ను మరవనంటివే, నాకు మరల వింటివే. హల్లెలూయా. మనం దేవునికి ఎన్ని విరోధమైన కార్యాలు చేసినా ఆయన చేయి చాపి మన స్థితిని బాగు చేయడానికి చూస్తున్నాడు. ఇకనైనను ఆయన వైపు తిరిగి వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తే ఆయన రెండో మారు చేయి చాపి ఇశ్రాయేలు పూర్వము స్థితిని బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనం పూర్వస్థితి ఎలా ఉందో, ఇప్పుడు స్థితి ఎలా ఉందో మనం గమనించుకున్నట్లయితే మరలా పూర్వం ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే నువ్వు దూరమైందో దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అది ఆరోగ్యం కావచ్చు, ధనము కావచ్చు, ఏదైనా కావచ్చు, సమస్తము దేవుడు తన చేయి చాపి బాగు చేస్తానంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సమాధానకర్తగా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా కూడా ప్రభావ మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ ఎంతో దూరమైన ప్రభావ